నమస్తే అండి. ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా వీడియోస్ ఇంకొందరికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మార్నింగే తెల్లవారుజామున పూజ చేసుకుందామనేసి ఫస్ట్ అయితే ఇల్లు నీట్గా చేసేసి పూజ అయితే చేసేసాను. లోపల పూజ చేసేసాను. అలాగే తులసమ్మని ఇలా పసుపు కుంకుమలతోటి మంచిగా అలంకరించుకొని బయట కూడా పూజ చేసేసాను. ఇలా నిమ్మలంగా మంచిగా పూజ చేసుకోవడానికి లేట్ అవుతుంది కాబట్టి అందుకే జల్దీ లేచేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా గడపను కూడా ఇలా పసుపు కుంకుమలతోటి మంచిగా నీట్గా అయితే బొట్లు పెట్టేసుకున్నా. ఇక తర్వాత పిల్లలైతే ఇంకా లేవలేరండి. వాళ్ళు లేచేలోపే పూజ అయితే చేసేసుకుందాం అనేసి ఇలా నిమ్మలంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఇక తర్వాత ఇంట్లో వంట అయితే కంప్లీట్ చేసేసాను. ఇవాళ అమ్ములుకి అయితే స్నాక్స్ కోసం అయితే బిస్కెట్స్ అయితే పెట్టాను. ఇక అన్నం అయితే వండేసాను, టీ అయితే పెట్టేశాను. ఈలోపు పిల్లలు అయితే లేచారు. ఇక వాళ్ళకైతే నీళ్ళు అయితే పెట్టేశాను. ఇక ఇవాళ పెసరపప్పు టమాటా అయితే వండినానండి. ఎందుకంటే జల్ది అయిపోతుంది కదా, అమ్ములుకి లేట్ అవుతుందని చెప్పేసి ఇక తనకు కూడా అదే పెట్టేశాను. ఇక నీళ్ళు అయితే పెట్టేశాను. ఇక వాళ్ళకైతే స్నానాలు చేపించేసి అమ్ములునైతే స్కూల్కి రెడీ చేసేసాను. చిన్నని కూడా రెడీ చేసేసాను. వన్ అయితే ఇంట్లో ఉండమంటే అస్సలు ఉండడండి. బయట వర్షం వస్తుంది, వద్దు డాడీ ఉండు అని చెప్పేసి అంటే ఇక వాడైతే ఏడ్చేసిండి. ఇక వాళ్ళ డాడీ అయితే తీసుకొని వెళ్ళిండు. చూసారు కదా, వర్షం అయితే అస్సలు వదలట్లేదండి. దగ్గర 1 వీక్ అవుతుంది. చాలా వర్షాలు అయితే పడుతున్నాయి. ఇక బయట పనులు అయితే కంప్లీట్ చేసేసాను. ఇక గ్యాస్ దగ్గర పూజ చేసుకుందామనేసి మొత్తం నీట్గా కడిగేసుకున్నా. తర్వాత ఇలా పసుపు కుంకుమలతోటి నీట్గా రోల్ని అయితే అలంకరించుకొని ఇక గ్యాస్కి అయితే పసుపు కుంకుమలతోటి బొట్లు అయితే పెట్టాను. ఇక్కడ దీపం అయితే పెట్టానండి చిన్నగా. ఇలా మంచిగా బొట్లతోటి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇక తర్వాత నేను కూడా కాళ్ళకు పసుపు అయితే పెట్టేసుకున్నా. ఇక తర్వాత బట్టలు అయితే ఉతుకుదామనేసి నానబెట్టేశాను. అంటే ఫస్ట్ ఉతకలేదండి, ఇక తర్వాత ఉతుక్కుందాం, ఫస్ట్ అయితే పూజ చేద్దామనేసి ఇక బట్టలు అయితే మొత్తం నానబెట్టేసి పెట్టేశాను. ఇక ఉతికేసి అవైతే ఇక్కడనే ఆరేసానండి మెట్ల కిందనే. ఎందుకంటే పైన వర్షం పడుతుంది కదా, అసలు గ్యాప్ లేకుండా పడుతుంది. ఇక కిందనే ఆరేసానండి. ఇక మాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాటర్ అయితే అస్సలు పడవు. చాలా స్పీడ్గా వస్తేనే సల్ లెక్క పడుతుంది, మామూలుగా అయితే అస్సలు పడదు. ఇక్కడైతే ఆరేసాను. పెద్ద అయితే ఇక్కడ వేసేసి పిల్లలు అయితే లోపల వేస్తాను. ఇలా వర్షం పడ్డప్పుడు చూసారు కదా, వర్షం అయితే మామూలుగా లేదు. మొత్తం అయితే ఎట్లెట్లనో ఉంది, పచ్చిగా అంతా మంచిగా అనిపించట్లేదు. ఈ లోపు నల్ల అయితే వచ్చేస్తుంది. బిందెలు అయితే ముందే తోమి పెట్టేశానండి. అవైతే పట్టేస్తున్నాను. చిన్నోడైతే లోపల ఆడుకుంటున్నాడు. ఇల్లు గిట్లా మొత్తం తూడ్చేసాను. ఎందుకంటే నీళ్ళు పెట్టాను కదా, బయట వర్షం వస్తుంది, లోపలికి బయటికి తిరిగేసరికి మొత్తం పచ్చిగా అయింది. అలా అనేసి ఒక బట్టతోటైతే మొత్తం తూడ్చేసాను. ఇక మొన్న ఇంటి ముందుకి ఫ్లవర్ వాజ్లు అయితే వచ్చాయండి. ఫ్రిడ్జ్ మీద ఏదో ఒకటి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇక డబ్బాలు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే పెట్టేద్దామనేసి అదైతే అందులో పెట్టేశాను. మీలో కొందరు అడిగారండి, మీరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇల్లు ఎందుకు ఇంత నీట్గా ఉంటుంది అని చెప్పేసి. పిల్లలు ఉన్న కాడ నీట్గా అసలు ఉండదండి, కానీ మనం పెట్టేదాన్ని బట్టే ఉంటుంది. వాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ మనం కూడా చేయాలి కదా. చూసారు కదా, ఇంట్లో మొత్తం బట్టలు అయితే అయినాయి. నేను కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చుకొని పెడదామనేసి అనుకుంటున్నాను. ఇక ఇంట్లో కొన్ని డబ్బాలు అయితే ఉన్నాయి, వాటికైతే ఇలా పెయింట్ వేసి
చేసుకున్నానండి. మనము కొనుక్క రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న డబ్బాల్ని కూడా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక బయట ఒకటి రోజ్ ప్లాంట్ అయితే పెట్టాను ఒక డబ్బాలో. దాన్ని కూడా కొంచెము పెయింట్ వేస్తే బాగుంటుందని చెప్పేసి వేశాను. ఇక వీడియో అయితే ఇక్కడితోటే ఆపేస్తున్నానండి. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.